రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకంలో లబ్ధిదారులను ఎంపిక చేసుడు శురు అయింది. మొత్తం 16 లక్షలకు పైగా అప్లికేషన్లు వస్తే అండ్ల రిజర్వేషన్లు ప్రయారిటీ ప్రకారం చూసి 5 లక్షల మందిని ఎంపిక చేసిండ్రు. ఎంపికైన వాళ్ళకి జూన్ 2న రుణ మంజూరు పత్రాలు ఇస్తారట. 3 నెలల్లో యూనిట్లు ఏర్పాటు చేస్తారట. ఇక ఇందిర మహిళ లబ్ధిదారులకు తెలంగాణ సర్కార్ 53 కోట్ల రూపాయలను రిలీజ్ చేసే పైలట్ ప్రాజెక్టుల భాగంగా 47,335 ఇండ్లను మంజూరు చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. ఇండ్ల నిర్మాణ దశను బట్టి లబ్ధిదారుల అకౌంట్లనే డబ్బులు జమ చేస్తది. అంటే బ్రోకర్లకి ఇక తావుదు లేదన్నట్టు. ఇక రాష్ట్రంలో ఉన్న దేవాలయాల భూముల సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం డిఫరెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ DGPS తో సర్వే చేస్తాంది. ఆక్రమణలు తొలగించడం, భూముల లీజు వ్యవహారాలను సక్రమంగా అమలు చేసేందుకు సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదట. తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. 6వ రోజు కాళేశ్వర క్షేత్రానికి భక్తులు భారీగా తరలిస్తుర్రు. ఇక సోమవారం అయితే ముక్తేశ్వరుని దర్శించుకునేందుకు మస్తుగచ్చిండ్రు జనాలు. ఇయాల్టి నుంచి మిస్ వరల్డ్ కాంటినెంటల్ ఫినాలే పోటీలు మొదలైనవి. మన దేశం నుంచి రాజస్థాన్ కి చెందిన నందిని గుప్తా పోటీ పడతాంది. అందులో ధరణి స్థానంలో తెచ్చిన భూభారత్కి మస్తు స్పందన వస్తాందిలే. పైలట్ ప్రాజెక్టుల భాగంగా 4 మండలాల్లో పెట్టిన రెవెన్యూ సదస్సులకి ఏకంగా 12,000 దరఖాస్తులు వచ్చినాయి. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై ఇప్పటికే విచారణ సురువు చేసిర్రు. అందులో భాగంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ కి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ PC ఘోష్ నోటీసులు ఇచ్చిర్రు. జూన్ 5, 6, 9 తారీఖుల్లా విచారణకు రావాలని పిలిచిర్రట.